హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో అర్రేస్ని NumPy లైబ్రరీలో ఈ విధంగా క్రియేట్ చూసాం. అలాగే ఇక్కడ మనం ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా కూడా, అంటే NumPyలో ర్యాండమ్ మాడ్యూల్ ఒకటి ఉంది. ర్యాండమ్ నెంబర్ జనరేషన్ పర్పస్ మనం ర్యాండమ్ మాడ్యూల్ వాడతాం NumPyలో. సో ఈ ర్యాండమ్ మాడ్యూల్లో మనకు సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకుని మనం NumPyలో అర్రేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో NumPy's random number generator capabilities are essential for various tasks from simulation to statistical analysis. So simulations నుంచి statistical analysis వరకు మనకి random మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో మనకి ర్యాండమ్ మాడ్యూల్లో మనకి ఫస్ట్ ర్యాండ్ అనే మెథడ్ ఉంది. సో పర్పస్ జనరేట్ అనే అర్రే ఆఫ్ ర్యాండమ్ ఫ్లోట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ uniformly distributed between 0 and 1. 0 inclusive and 1 is exclusive. 0 దగ్గర నుంచి 1 వరకు మనకి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యే ర్యాండమ్ నెంబర్స్ కావాలి అనుకుంటే మనం random మెథడ్ ని యూజ్ చేసుకుంటాం, అంటే ర్యాండమ్ మెథడ్ ని. సో NP అనే లైబ్రరీలో ర్యాండమ్ అనే మాడ్యూల్లో ర్యాండ్ అనే మెథడ్ ని మనం యూజ్ చేసుకుంటాం. సింటాక్స్ వచ్చేసి మనకి np.random.rand. సో మనకి D0, D1, Dn ఉన్నాయి కదా. సో రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక Dn ఇంటిజర్ స్పెసిఫైయింగ్ ద షేప్ ఆఫ్ ద డిజైర్డ్ అర్రే. రైట్, ఇక్కడ మనకి ఏ విధంగా ఒక 1 డైమెన్షనల్ అర్రేని అలాగే మ్యాట్రిక్స్ 2 డైమెన్షనల్ అర్రేని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ దీని పర్పస్ ఇంపోర్ట్ NumPy as NP అండ్ ర్యాండమ్ అర్రే ఈక్వల్స్ టు మన అర్రే నేమ్ వచ్చేసి random_array. సో ఈక్వల్స్ టు np.random.rand ఆఫ్ 3, అంటే 3 నెంబర్స్ ని జనరేట్ చేస్తాం అనమాట. 1 డైమెన్షనల్ అర్రే విత్ 3 ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి random.array అనేది ప్రింట్ అయింది. ఏమని 0 నుంచి 1 వరకు ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేసింది మనకి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇది 1 డైమెన్షనల్ అర్రే కదా, మరి 2 డైమెన్షనల్ అర్రేని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో 2 డైమెన్షనల్ అర్రే వచ్చేసి random_matrix ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ ఇది మన అర్రే నేమ్ ఈక్వల్స్ టు np.random.rand. సో స్క్వేర్ బ్రాకెట్ లో 2, 2. ఓకే, 2x2 మ్యాట్రిక్స్ మనకు ప్రింట్ అవుతుంది. 2x2 మ్యాట్రిక్స్. ఓకే, ఇది కామెంట్ చేస్తాను. ఇప్పుడు నాకు 3x4 ర్యాండమ్ నెంబర్స్ తోటి మనకి 3x4 మ్యాట్రిక్స్ కావాలి. సో 3, 4. సో 3 rows 4 columns తోటి మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం random మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్ గా జనరేట్ అన్ అర్రే ఆఫ్ ర్యాండమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 0 ఇంక్లూజివ్ అండ్ 1 ఈజ్ ఎక్స్క్లూజివ్. తర్వాత random.rand అనే మెథడ్ rand_n. సో random.rand_n పర్పస్ జనరేట్ అన్ అర్రే ఆఫ్ ర్యాండమ్ వాల్యూస్ ఫ్రమ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ర్యాండమ్ వాల్యూస్ ఫ్రమ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మీన్ ఈజ్ 0 అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ 1. సో మీన్ 0 అండ్ స్టాండర్డ్ డివియేషన్ 1 తోటి మనకి ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేయాలి అనుకుంటే మనం np.random.rand_n. సో స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. రైట్, సో దీని పర్పస్ రైట్ స్టాండర్డ్ నార్మల్ అర్రే ఈక్వల్స్ టు np.random_rand4 rand_n4. రైట్, సో మనకి ఏం వాల్యూస్ 4 ర్యాండమ్ n వాల్యూస్ జనరేట్ అయినాయి. సో దీనికి కూడా మనం ఇక్కడ 4/4, 5 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే, 4/5 మ్యాట్రిక్స్ మనకి జనరేట్ అయింది. సో మనకి ఎందుకు పర్పస్ rand_n వాడుతున్నాం? జనరేట్ అన్ అర్రే ఆఫ్ ర్యాండమ్ వాల్యూస్ ఫ్రమ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీన్ ఈజ్ 0 అండ్ డివియేషన్ ఈజ్ 1. తర్వాత సో np.rand_int మెథడ్ ఉంది. సో random.rand_int మెథడ్. ఓకే, సో జనరేట్ అన్ అర్రే ఆఫ్ ర్యాండమ్ ఇంటిజర్స్ ఫ్రమ్ స్పెసిఫైడ్ రేంజ్ ఇంక్లూజివ్ ఎట్ ద లోయర్ బౌండ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎట్ ద అప్పర్ బౌండ్. అంటే మనకి ర్యాండమ్ ఇంటిజర్స్ తోటి మనం ఒక అర్రేని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం rand_int మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ 1 డైమెన్షనల్ అరేంజ్ చేద్దాము. random
మెథడ్ పేరు ఏంటి ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. సో డైస్ రోస్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంటూ 1, డైస్ రోస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి 1 దగ్గర నుంచి 6 వరకు ఉంటాయి కదా, అందుకని ఇది ఇంక్లూజివ్, ఇది 7 అనేది ఎక్స్క్లూజివ్, అంటే 1 to 6 వరకు మనకి జనరేట్ చేస్తుంది, రైట్. సో సైజ్ ఈక్వల్స్ టు 10. ఫస్ట్ రౌండ్లో 1 పడింది, తర్వాత 6, తర్వాత 2, 5, 1. ఓకే, ఈ విధంగా మనం ఇది ఇలా కాకుండా అంటే డైస్ని రోల్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కటిసారి ఏది పడింది అనేది చూసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది, రైట్. ఇది ఒక సింగిల్ డైమెన్షన్ అర్రే. ఇప్పుడు మనకి మల్టీ డైమెన్షన్ అర్రే ఏ విధంగా క్రియేట్ చేసుకుందో చూద్దాం. ర్యాండమ్ డాట్ ఇంట్స్ 0 to 9. సో random ints 0 to 9 np డాట్ random డాట్ rand ఇంటూ 0 దగ్గర నుంచి 10 వరకు సైజ్ 2/3 అంటే 2/3 మ్యాట్రిక్స్ ని జనరేట్ చేస్తున్నాం, రైట్. ప్రింట్ random _ 0 to 9 2/3 మ్యాట్రిక్స్. మనకి 3/3 మ్యాట్రిక్స్ ని జనరేట్ చేయగలుగుతామా? సో ఈ విధంగా మనకి random డాట్ rand int అనే మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. అలాగే సీడింగ్ సో ఈ విధంగా మనం ర్యాండమ్ నెంబర్స్ ర్యాండమ్ అనే మాడ్యూల్ ద్వారా మనం ర్యాండమ్ మాడ్యూల్లో ఉండే మెథడ్స్ ర్యాండ్, తర్వాత వచ్చేసి rand_n, తర్వాత వచ్చేసి rand int, ఈ మెథడ్స్ ద్వారా మనం అర్రేస్ని సింగిల్ డైమెన్షన్ కానీ మల్టీ డైమెన్షన్ కానీ అర్రేస్ ఈ విధంగా జనరేట్ చేస్తాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, అందులో పింక్ చేయండి నాకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.